హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఈరోజైతే మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనేసి అయితే వచ్చాను. వీడియోలోకి వెళ్ళిపోదాండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది టిప్స్. చూడండి, మన దువ్వెనకు చాలా మురికిగా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ వేసుకొని ఆ దువ్వెన తీసుకొని మనం ఏ పౌడర్ యూజ్ చేస్తామో పౌడర్ కొంచెం వేసుకొని ఇలా వేస్ట్ బ్రష్లు ఉంటాయి కదా, బ్రష్తోనైతే ఇలా చేయాలి. ఈ విధంగా చేయడం వలన దాంట్లో ఉన్న మురికి మొత్తం పోతుంది. మనం కడగని అవసరం కూడా లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం ఈ విధంగా చేసుకుంటే దాంట్లో ఉన్న మురికి మొత్తం పోతుందన్నమాట. చూడండి, దాంట్లో ఉన్నది మొత్తం మురికి అయితే పోయింది, చాలా క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇప్పుడు పసుపు తవ్వి తీస్తాం కదా, తీసినప్పుడు అయితే మనం బయట అక్కడక్కడ వేస్తే పాడైపోతాయి, మొలకలు రావన్నమాట. ఈ విధంగా కవర్లో వేసుకొని ఇలా ముడి వేసి పెట్టుకున్నామంటే ఎంత బాగుంటే అంత బాగా మొలకలు వచ్చినాయి. చూడండి, ఇగో ఈ విధంగా మొలకలు వస్తాయి. మనం మళ్ళీ తవ్వి పెట్టేస్తేనైతే చెట్లు మొలుస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇప్పుడు ఇది కొంచెం ఒక స్పూను బియ్యము, ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు నానబెట్టుకున్న తర్వాతనైతే దాంట్లో వాటర్ చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చాయి కదా, అప్పుడైతే వడిగట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం షాంపూ యూజ్ చేస్తామో ఆ షాంపూ వాటర్లో మిక్స్ చేసుకొని, ఒక షాంపూ మనం తల స్నానం చేసేటప్పుడు అయితే ఇది తలకి అప్లై చేసుకొని తల స్నానం చేస్తే జుట్టు ఊడకుండా స్ట్రాంగ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం వంట చేసినప్పుడు వెల్లుల్లి తీస్తూ ఉంటాం కదా, మనకు టయానికి తొందర వాటి పొట్టు రాదు కదా. ఇప్పుడు అలాంటప్పుడైతే ఏం చేయాలి, మనం వంట చేసేటప్పుడు ఒక 2 నిమిషాల ముందే ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని మనకు కావాల్సినంత వెల్లుల్లి వేసి పెట్టుకోవాలి. మనం పోపు చేసేలోపు అయితే అది నానిపోతుంది. నానిన తర్వాత ఈ విధంగా పైన పొట్టు ఈజీగా వస్తుంది, తొందరగా అయిపోతుంది మనకు పని. అయితే ఇలా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను. కొంచెం అయితే ఇప్పుడు షాంపూ పోసుకోవాలి. ఒక హాఫ్ ప్యాకెట్ వరకు అయితే షాంపూ వేసుకోవాలి. ఏ షాంపూ అయినా పర్లేదు. ఈ విధంగా సాల్ట్ పైన షాంపూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే లవంగాలు ఉంటాయి కదా, ఒక 3-4 లవంగాలు ఈ విధంగా సాల్ట్లో ఇలా కుచ్చినట్టుగా పెట్టాలి. పెట్టి మన బెడ్రూమ్లోనైనా హాల్లోనైనా పెట్టుకోవాలి. పెట్టుకోవడం వలన ఈ స్మెల్కి అయితే దోమలు రావన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. టమాటా ఉంటుంది కదా, టమాటా ఒక చిన్న పీసు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతనైతే పసుపులో ముంచేసి అయితే ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా అవుతుంది. ఫేస్ పైన ఉన్న డస్ట్ మొత్తం పోయి ఫేస్ క్లీన్ అవుతుంది. అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు ఉంచుకున్న తర్వాత కూల్ వాటర్తోనైతే వాష్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫేసు. చూడండి, ఈ విధంగా ఉంటుంది, చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకోవాలి. తీసుకొని కొబ్బరి ఉంటుంది కదా, వాటి లోపల మొత్తం ఖరాబ్ అయినట్టున్నది అనుకోండి, ఒక 1 డే బయట పెడితే వాటిని మొత్తం ఇలా గిన్నెలో వాటర్తో కడిగేసుకొని కాటన్ క్లాత్తోనైతే మొత్తం తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాతనైతే ఒక కవర్ ఉంటుంది కదా, కవర్లో వేసుకొని ఇగో ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకోవడం వలన చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే
ఇగో ఇలా కడిగి తూడ్చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ రాసి పెట్టేసుకోండి. సాల్ట్ రాసి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టి తీసి మనం పెట్టుకుంటేనైతే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే కొబ్బరి మన ఫ్రీజర్ ఉంటుంది కదా, ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే గడ్డలు కట్టినా కూడా చాలా రోజుల వరకు నిల్వగా ఉంటుంది. ఇలా చేస్తే కూడా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకైనా ఈ చెట్టు చూడండి. ఈ చెట్టు ఉంది కదా, దీని ఆకు అయితే ఒకటి తీసుకొని మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాతనైతే ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకొని అయితే మొత్తం నవలేయద్దు, ఇలా దవడకు పెట్టుకోవాలి. చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. తులసి ఆకు ఉంటుంది కదా, తులసి ఆకు అయితే ఒక ఆకు తెంపుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. పోసుకొని కొంచెం పసుపు వేసుకొని దాంట్లో తులసి ఆకు వేసి కడిగేసుకొని తినాలి. డైలీ ఒక 4-5 ఆకులు తింటే మన హెల్త్కి అయితే చాలా మంచిది. చాలా అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కానీ చాలా మంచిది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. మనము దోశ పిండి 2-3 రోజులు అవుతుంది కదా రుబ్బి పెట్టి, అది పుల్లగా అయినా కానీ, లేకంటే మనకు దోశ క్రిస్పీగా రావాలన్నా కానీ ఒక 1/2 కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ వేసుకొని ఈ విధంగా కలిపి దోశ వేసుకోవాలి. పులుపు స్మెల్ రాదు, మళ్ళీ దోశ కూడా స్పైసీగా వస్తుంది, కరకరలాడుతుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం టీ పెట్టినప్పుడైతే టీ పైకి పొంగి వస్తుంది కదా, పొంగి వచ్చి టీ పౌడర్ మొత్తం గిన్నెకే అంటుకుంటుంది. ఇప్పుడు అలాంటప్పుడు మనం స్పూన్తో ఇలా కలిపేసుకొని స్పూన్ ఆ గిన్నెలోనే వేసేయాలి. టీ పొంగకుండా లోపలనే మసులుతుంది, టీ పౌడర్ కూడా గిన్నెకు అంటుకోదన్నమాట. చాలా యూస్ఫుల్ టిప్స్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మన బియ్యము, ఇప్పుడు మనం ఎక్కువ బియ్యం తీసుకొని పెట్టుకున్నప్పుడు అయితే పురుగులు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు పురుగులు రావద్దనుకుంటే బియ్యంలోనైతే ఒక 5-6 లేదంటే ఒక 10 లవంగాలు అయితే వేసుకోండి. ఆ స్మెల్కి అయితే అసలు పురుగులే రావు. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా వీడియో నచ్చిందా? మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతోనైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.